ఆ 74లో ఆ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను స్వీకరించడం అనేది జరగడం. అప్పుడే దానికి పేరు పెట్టారు, మిథిల అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినప్పుడు నన్ను ఈ వర్మగారు అక్కడ ఉన్నాం బలవంతాన్ని చొప్పదంటూ ప్రశ్న అని ఇలా కొన్ని చొప్పదంటూ వాక్యాలు మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. అదే మరేమంటారు ఎందుకు వస్తాయో అని తెలియదు. దానికి మహేశ్వర వ్యాఖ్యానం చెప్పారు చాలా తమాషాగా. చొప్పదంటూ ప్రశ్న అని మనం అంటూ ఉంటాం కదా. సార్లో ఇలాగే కూర్చున్నారు, గురువు గారు పాఠం చెప్తున్నారు, చతుర్థ శిష్యులందరూ కూడా దాన్ని వల్లెవేయడం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దాన్ని వినడం, ఇవన్నీ చూస్తున్నాడు. ఎవడో అలాంటి చచ్చుగాడు వాడు ఉన్నాడు, దాని మీద దృష్టి లేదు. ఈ లోపల అవతల పక్క ఇంకో శాల ఉంది, ఆ శాలలో గొడ్లు ఉన్నాయి, ఆ గొడ్లో వాటికి గడ్డి గడ్డ పడేసి ఉన్నాను, అవేమో అలా మేస్తున్నాయి. ఒకటి ఇలా పొడుగ్గా ఉన్నదిట, ఒక గడ్డి ఇంత పొడుగు ఉన్నది. ఆ గేదో ఆవో అది అందుకున్నాను నోటితోటి ఒక చిగురు, అందుకని అలా 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 నవ్వులుతున్నాడు. అలా నవ్వులుతుంటే ఏమిటవుతుంది, అది మెల్లిమెల్లిగా మన ఐస్ క్రీమ్ చూడండి ఎలాగా తరిగిపోతూ ఉంటుంది, అలాగా దాని సైజు అలా తరిగిపోతున్నాడు. అలా తరిగిపోయి కొంతసేపు అయ్యేసరికి అదృశ్యం అయిపోయింది. ఇంకా వీడు అటుపక్కే చూస్తున్నాడు. అప్పుడు గురువు గారి తాలూకు దృష్టి వీడి మీద పడింది. అరే ఏమిట్రా కళ్ళు పాఠం మీద లేవు, ఎక్కడో చూస్తున్నావు ఏమిటి అని వెంటనే నిలదీసి అడిగారు. అడిగి వెంటనే వీడు నిర్భయంగా వాడు చెప్పాడు, గురువుగారు ఏమీ లేదు, ఈ గేదె నోట్లోకి ఇలా ఇంత పొడుగు చొప్ప వెళ్ళింది లోపలికి, అది ఎటు నుంచి బయటకు వస్తుందా అని నేను చూస్తున్నాను, అది అందుకు నేను మీ పాఠం వినడం లేదు అన్నాడు. అలా వచ్చింట ఆ చొప్పదంటూ ప్రశ్న అని. అలాగే ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడేటువంటిది అది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ మొన్నాడు ఆదివారం రామాలయంలో మేష్ గారి తారీఖు రామాయణ లెక్చర్, మా వాళ్ళందరూ కూడా వచ్చారు. మా అమ్మని చూసి వెంటనే ఏమిటి చెప్పేట, ఆ కొండలు కోడలు అక్కడ ఉండేటువంటి వాతావరణం, ఈ చెట్లు ఇవన్నీ కూడా చూసి మీ వాడు అక్కడ ఉండిపోయాడు ఇంకా రాట అని చెప్పారు మా అమ్మకి. ఏనండి మా వాడు అంటే మేషాలు వచ్చినట్టు వీళ్ళకి తెలియదు, ఉపన్యాసం ఉంటుందేమో అని గెస్ట్ వర్క్ మీద వచ్చారు అక్కడ రామాలయానికి. వచ్చారు మేషాలు, మరి నేను కనిపించుద్దా మరి మేషాలు కనిపిస్తే నేను అక్కడికే వెళ్ళాను కదా అని చెప్పారు. అంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత మేష గారు చెప్పారు, ఇలా జోక్ వేశారు నీ మీద అనేసి మా అమ్మ వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఇంతకీ ఎందుకు ఆ జోక్ అనేది వేయడం జరిగింది అంటే అప్పటికే మేష గారికి తెలుసు. ఏమిటి తెలుసు అంటే నిన్న మనకి శాస్త్రి గారు చెప్పారు కదా ఆ కప్ప కథ, కొంచెం ఆ కథకి దగ్గరగా ఉంటూ ఉండేవాడిని ఆ రోజుల్లో నేను ఆ కప్ప కథకి. అది అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేస్టర్ గారు అలాగా వాళ్ళతో జోక్ వేయడం అనేటటువంటిది. వాళ్ళు నిజంగా కావచ్చు, మా అమ్మ నిజంగానే అనుకున్నట్ట, ఏమిటి ఇలాంటి వాడే అక్కడ నివాసికి రాడు మావాడు ఇలాగ. అంటే ఆ సమయస్ఫూర్తి అనేటటువంటి తీసుకుని ఒక రకమైనటువంటి ఒక నిండుతనం అనేది, ఒక వెలుగు, ఒక ఆనంద వర్షము అనేటటువంటిది అందులో మనందరినీ కూడా నడుపుతున్నారు మేస్టర్ గారు. మీరెవరు కూడా బెంగళూరుకోలేదు, అయ్యో భౌతికంగా మీరు చూడకపోవచ్చు, ఫోటోలైనా చూడండి కనీసం పర్వాలేదు, కానీ ఈ అంతర్లీనంగా ఉండేటటువంటి లోకాల్లోంచి ఆ మాస్టర్ గారి తాలూకు శక్తి, మాస్టర్ గారి తాలూకు విజ్ఞానము, మాస్టర్ గారి తాలూకు జ్ఞానము అవన్నీ కూడా మనకు అందింపబడుతూనే ఉన్నాయి నిత్యము కూడా. లేకపోతే మనం నిజంగా ఈ స్థితిలో ఈ రోజుల్లో ఇలా ఉండడం అనేటటువంటిది అసంభవం. ఆయన అంటే మొత్తం జనకులము కదా, అంటే అంతా మొత్తం హ్యుమానిటీ మీదే ఇదంతా కూడా అలాగ వర్షింపబడుతున్నారు. ఎందుకంటే ఆ సమయం అనేటటువంటిది వచ్చింది కాబట్టి. స్వస్తి.
కాళేశ్వరరావు గారిని అడిగితే మీరు మాస్టర్ గారి గురించి ఎంత చెప్పారని అంటే ఒక 5-10% చెప్పుకుంటారు. చెప్పాల్సింది చాలా మిగిలిపోయింది. 3 గంటలు 4 గంటల టైం చాలదు ఒక జీవితం కావాలి. మాస్టర్ గారితో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా అటువంటివి మనకి. అయితే మరొకసారి చెప్పించుకున్నాం. ఇవి కాక ఇంకా కొత్త పాయింట్లు ఇంకా తడతాయి, మళ్ళీ చెప్దామని అనుకుంటారు. నేను అనుకోవటం అదే మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే ఇది కంటిన్యూ చేద్దాం. ఎన్నాళ్ళు వీలైతే ఎంతమంది వస్తే అంతమంది. ఎందుకంటే మాస్టర్ గారి గురించి చెప్తున్నంతసేపు ఇక్కడ ఉన్నవాళ్ళు అదే మౌళి వీళ్ళు ఉంటున్నారు. చెప్తున్నప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది. చెప్పేవాళ్ళలో ఉండేటువంటి భక్తి, మాస్టర్ గారి మీద ఉండేటువంటి ఆరాధన చూస్తే ఇది చూడనటువంటి వాళ్ళకి ఒక స్టిమ్యులేషన్ వాళ్ళకి అవుతున్నది. ఎందుకు ఆపటం మనం చెప్పుకుంటూ వెళ్దాం కొన్నాళ్ళ పాటు. ఇవాళ యాక్చువల్గా ఏదో ఒక బుక్ మాస్టర్ గారిది మనం చెప్పుకుందాం అనుకున్నాం. అది ఐడియా డ్రాప్ చేసి వాళ్ళ నుంచి 11వ తారీఖుని మొదలుపెట్టి 11 నుంచి అయిపోయాక పెద్దల ప్రవచనాలు అయిపోయాక అది పెద్ద పుస్తకాలు అలాగా మీరు చదువుకోగలరు ఇంట్రడ్యూస్ చేయడానికి. 11 తర్వాత మనం ఈ పెట్టుకుందాం ఇదంతా ప్రవచనాలు సప్తాహం అయిపోయాక. కాక ఎలాగా ఆ మాస్టర్ గారి పుస్తకాలే మీకు చెప్తూ ఉన్నాను. రోజు క్లాసుల కింద శుక్రవారం సోమవారం అదే క్లాసుల కింద చెప్పుకుంటున్నాం. మాస్టర్ గారు చెప్పింది చెప్పుకుంటున్నాం. కాబట్టి కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాం. మనం అవైలబుల్గా లేని బుక్స్ గురించి కొంచెం మన తర్వాత చెప్పుకుందాం. అంచేత బుక్స్ రివ్యూ మనం తర్వాత పెట్టుకుందాం, ఈ వారం వద్దు. అంచేతనంటే వాళ్ళు చెప్పినటువంటిది ఇంత 9 అయిపోయింది. ఈయన ఇంకా పూర్తిగా చెప్పలేదని ఆయనకే తెలుసు, మనకే తెలుసు, నాకు తెలుసు. ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మాస్టర్